తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘానికి ఏనాడు అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడి సంఘం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి సహించేది లేదని, త్వరలో లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుర్మ సంఘం కమిటీ చైర్మన్ చీర శ్రీకాంత్ కుర్మ, కొలుపుల నరసింహ, ఇక్కల కన్నా, కట్ట మల్లేశంలు హెచ్చరించారు. వారు మాట్లాడుతూ ముస్లిం జంగ్ ఫుల్ వంతెన వద్ద గల తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొసికే శ్రీనివాస్ సోషల్ మీడియాలో రౌండ్ టేబుల్ సమావేశమని, ఇది అందరికీ ఆహ్వానమని, సంఘం కుల పెద్దను టార్గెట్ చేసి లేనిపోని అసత్య ఆరోపణలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాడని అన్నారు. వారి సంఘానికి ఎన్నికలు నిర్వహించడం లేదంటూ ఆరోపణ చేస్తూ బప్పం గడుపుతున్నారని, ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలలో సంఘం సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత ఎన్నికలు పారదర్శకంగా ఓటింగ్ పద్ధతిలో ఎన్నికల కమిషనర్ నిర్వహణలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సంఘం సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఈ ఎన్నికల్లో ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో ఉంది కదా, అందులో సంఘం ప్రతిష్ట దిగజార్చే విధంగా అసభ్యకర పోస్టులను పెట్టే వారి పట్ల త్వరలో ఏర్పాటు చేసే లీగల్ సెల్ ద్వారా వారిని చట్టపరంగా శిక్షిస్తామని వారు హెచ్చరించారు. కొసికే శ్రీనివాస్ ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసుకొని మాట్లాడాలి తప్ప తమ కుర్మ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్తో బ్యానర్ ఏర్పాటు చేసుకొని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇంకోటి ఏంటంటే, అంత అయిన తర్వాత కూడా నిన్న మళ్ళా నోటికి వచ్చినట్టు మీరు నిన్న ఒక సోదరుడు ఆయన ఏమన్నా అంటేనేమో మళ్ళీ నన్ను అదను సిగ్గు ఎక్కువ లేని ఎగ్గ మల్లేశం అంట. సిగ్గు ఎక్కువ ఎవరికి లేదు, అన్నోనికి లేదు. కాబట్టి మళ్ళీ మేమేమన్నా అంటే మాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని నేను నా మీదకి వచ్చిండ్రు, నాకు భయపెట్టించారు అనే ఒక ప్రక్రియ వద్దు. మీరు చదువుకున్నోళ్ళు, విద్యావంతులు, సొసైటీలో తిరిగేవాళ్ళు కాబట్టి మీరు ఎవరినైనా ఏదైనా మాటలు అనే ముందు మీరు ఆలోచించండి. ఇవాళ మీరు ఒకరిని అన్నారు, రేపు మీకు 10 మంది అనేవాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇది మేము అంటున్నది అంటే ఇది నేను మామూలుగా చెప్తున్నాను, ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు సంఘం కూడా అన్ని రకాలుగా ఇప్పటి వరకు చాలా శాంతంగా పనిచేసింది. ఇక మీదట సంఘంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అతి త్వరలో. లీగల్ కమిటీ ఎవరు అయినా ఎవరి సంఘం పెద్దల మీద కానీ సంఘం మీద కానీ బురద చల్లినటువంటి మాటలు కానీ రాతలు కానీ రాసినట్టయితే వాళ్ళ మీద మేము లీగల్గా చట్టపరమైన మేము యాక్షన్ తీసుకుంటామని ఈ పత్రికాముఖంగా మా కమిటీ మెంబర్స్ తరఫున, మా సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారనేది ముందు ఆలోచించండి. మీరు ఒకరికి ఏది చూపించే ముందు మీదకు 3-4 ఏళ్ళు మీకు చూపిస్తాయనేది మర్చిపోకండి. ఎందుకనంటే ఇప్పుడు మనం అంటున్నాము ఏదో మాకు దీంట్లో ఒక పెద్దరికం వస్తుందని మాట్లాడుతాం, అది చాలా తప్పు. కాబట్టి ఇక మీదట లీగల్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరి మీద ద్వేషం లేదు, నాకు నీ మీద ద్వేషం లేదు, నీకు నా మీద ద్వేషం లేదు. కాబట్టి ఇక మీదట మీకు ఏదైనా కష్టం కలిగితే, ఏదైనా అవసరం పడితే రండి, సంఘానికి రండి. అధ్యక్షుల వారిని కానీ, ఉపాధ్యక్షుల వారిని కానీ, లేకపోతే కమిటీ మెంబర్స్ని కానీ మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క సాధక బాధకు తెలపండి. దానికి సంఘం ప్రతికూలంగా స్పందిస్తుంది. ఇది సంఘం తరఫున ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, డబ్బుల విషయంలో కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం చేయడంలో కానీ సంఘము అందరికీ ఒకటే దృష్టితో చూస్తుంది. కాబట్టి దయచేసి ఇక మీదట ఈ పిచ్చి రాతలు మానుకోండి, అందరినీ కలుపుకొని పోయేటట్టు ఉండి మంచిగా సంఘాన్ని అభివృద్ధి పరంగా. ఎందుకంటే నేను మొన్న ఒక మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూషన్లో బీసీ మీటింగ్ అయింది. అక్కడ ఉన్న చైర్మన్ గారు అన్ని కుల సంఘాలు సుమారుగా ఒక 20-30 కుల సంఘాల ప్రతినిధులు వచ్చారు. అందులో నుంచి చైర్మన్ గారు ఒక మమ్మల్ని లేపి, మీరందరూ ఈ కుర్మ సంఘాన్ని చూసి నేర్చుకోండి అయ్యా, వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారనే ఒక ఉదాహరణగా నన్ను మన రాజన్నను ఇంకా నాతోటి వచ్చిన 2-3 సోదరులను చూపించి వాళ్ళు ఆ చైర్మన్ గారు, బీసీ చైర్మన్ గారు, వాళ్ళు మన యొక్క సంఘాన్ని ఒక దిక్సూచిగా తీసుకొని అందరికీ చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు మానుకోండి, సంఘం అభివృద్ధికి తోడ్పడండి. అది మీకు మంచిది, అందరికీ మంచిది. కాబట్టి దయచేసి ఇది నా
ఈరోజు కుర్మ సంఘం మీడియా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ మీడియా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఒక వారం రోజుల నుంచి అన్ని గ్రూపులో రావడంతో అది చూసి రాష్ట్ర కుర్మ సంఘం అని పేరు పెట్టి రిజిస్ట్రేషన్ నంబర్ 15/1951 అని రిజిస్ట్రేషన్ పెట్టారు. కాబట్టి అక్కడ ఒంటెత్తు పోకడ కుర్మ సంఘం అని పెట్టారు. కాబట్టి అక్కడ సమాధానం చెప్పడానికి కుర్మ సంఘం నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాలు అక్కడ జరగడం జరిగింది. వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి అందరూ కూడా కుల సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ గురించి అడిగారు. మెంబర్షిప్ డ్రైవ్ ఏదైనా కానీ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి గత 5 సంవత్సరాల కింద. ఆ రోజు జిల్లా అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. మీరు మెంబర్షిప్ కాండి, మీరు ఎలక్షన్లో ప్యానెల్గా ఏర్పాటు చేయాలనుకుంటే చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ప్యానెల్ మీటింగ్ పెట్టుకున్నాము. ప్యానెల్ మీటింగ్కి కుర్మ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసినారు అన్నారు. ఆ దౌర్జన్యం చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో కుర్మ సంఘం లేదు. ఈరోజు మీకు సమాధానం చెప్పడానికి, మీరు లేవనెత్తిన 5-6 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము వచ్చాం ఒక మర్యాదస్తులుగా. కాకపోతే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి మా అధ్యక్షుడిని, సంఘంలో పనిచేస్తున్న వాళ్ళని దుర్భాషలాడుతూ చెంచాగాన్లు అని, అదేవిధంగా తొత్తులు అని చెప్పడం రాంగ్గా అనిపించేసి, ఇక్కడ ఎవరు తొత్తులు కాదు, మీరు రాబోయే ఎన్నికల్లో పాల్గొనండి, మీరు మెంబర్షిప్ చేయండి, మీరు వచ్చే ఎలక్షన్లో పాల్గొనమని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కొట్లాడాలనో ఎవరినైనా కొట్టాలనో దుర్భాషలతో రాలేదు. అక్కడ మేము 1 o'clock అని చెప్పేసి అక్కడ 3 గంటల వరకు ఆడ సమాధానం చెప్పడానికి మేము అందరం కూడా రెడీ ఉన్న 2 గంటలు వెయిట్ చేయించినా కానీ ఆ సమాధానం జిల్లాలకి వచ్చిన వారికి అందరికి కూడా అనుకూలంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము మాట్లాడకనే ముందు 15 మంది మాట్లాడితే అన్నీ ఇని వాళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియడం జరిగింది. ఇక అక్కడ వచ్చేసి కుర్మ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసిరని చెప్పడం అది వాళ్ళకి సిగ్గు అని పెట్టుకున్నారు. ఫస్ట్ ఏదైనా ప్యానెల్ మీటింగ్ పెట్టుకుంటే కొసికే శ్రీనివాస్ ప్యానెల్ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకోండి. కానీ రాష్ట్ర కుర్మ సంఘం అని పెట్టినందుకే మేము అక్కడికి రావడం జరిగింది. మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తినో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది. మేమందరం కూడా సభ్య సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఎవరినో కొట్టడానికో ఎవరినో తిట్టడానికో ఆ మీటింగ్కి రాలేదు. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది.